Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. చెన్నైలో మంచితనం పరిమళించింది. పారిశుద్ధ్య కార్మికురాలు చేస్తున్న పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెను సూపర్ స్టార్ రజనీకాంత్, సీఎం స్టాలిన్, లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్, తపాలా అధికారులు, రాజకీయ నాయకులు ఇంకా ఇతర ఎన్జిఓ సంస్థల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అసలు ఈమె చేసిన పనేంటి? ఇంతమంది ఎందుకు మెచ్చుకుంటున్నారు? తమిళనాడు మొత్తం ఈమె పేరు మారుమోగిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ఎంత రివార్డులు ప్రకటించారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. అది తమిళనాడులోని చెన్నై నగరం. నిత్యం రద్దీగా ఉండే పాండీ బజార్. ఒకరోజు అక్కడికి నంగనల్లూరు వాసి అయిన రమేష్ వచ్చారు. అతను పరిచయస్తుల నుంచి బ్యాంక్ వేల నుంచి పాత బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి అమ్ముతూ ఉంటారు. 2026 జనవరి 11 ఆదివారం మధ్యాహ్నం రమేష్ తన స్నేహితుడితో కలిసి టీ నగర్లోని ముత్తమ్మన్ కోయిల్ వీధిలో ఒక పాత తోపుడు బండి దగ్గర మాట్లాడుకుంటూ నిలబడ్డాడు. ఆ సమయంలో సుమారు 45 సవర్ల బంగారు ఆభరణాలున్న సంచిని ఆ బండిపై ఉంచాడు. స్నేహితులతో మాట్లాడడం పూర్తయ్యాక సంచి తీసుకోవడం మరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన బ్యాగ్ను మర్చిపోయిన విషయం గుర్తించిన రమేష్ తిరిగి అదే ప్లేస్కి వచ్చి తన సంచిని వెతికాడు. బ్యాగ్ ఎంతకు కనిపించకపోవడంతో వెంటనే పాండీ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో కృష్ణంపేటకు చెందిన పద్మ అనే మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు విధుల్లో ఉండగా తోపుడు బండిపై ఒక సంచి కనిపించిందని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ సంచిని తెరిచి చూస్తే అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించింది. వెంటనే తన పై అధికారులకు సమాచారం ఇచ్చిన పద్మ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం ఆ సంచిని పోలీస్ స్టేషన్లో అప్పగించింది. రమేష్ పోగొట్టుకున్న సంచి, పద్మ అప్పచెప్పిన బ్యాగు ఒకటే కావడంతో కేసు ఛేదన సులభమైంది. కంప్లైంట్ క్లోజ్ చేసిన పోలీసులు ఆ బ్యాగ్ను రమేష్కి అప్పగించారు. పాండీ బజార్లో మర్చిపోయిన 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్న సంచిని ఒక మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు నిజాయితీగా పోలీసులకు అప్పగించడంపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. తన వృత్తిలో భాగంగా లభించిన సంచిలోని బంగారాన్ని ఆమె తీసుకోకుండా నిజాయితీగా పోగొట్టుకున్న వ్యక్తికి చేరేలా చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీయడంతో జనవరి 12న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పద్మను సచివాలయానికి ఆహ్వానించారు. ఆమె నిజాయితీని ప్రశంసించారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచినందుకు ఆమెను సత్కరించి ₹1,00,000 చెక్కును అందించారు. ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పద్మను సత్కరించారు. ఉర్బాసర్ సుమిత్ సంస్థలో డే స్వీపర్గా పనిచేస్తున్న ఆమెకు ఒక బంగారు గొలుసు బహుమతిగా అందించారు. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు 4 ఏళ్లలో ఇప్పటి వరకు ₹1,50,00,000 చెందిన విలువైన వస్తువులను పోగొట్టుకున్న వాళ్లకు అప్పజెప్పినట్లుగా ఆ సంస్థ చెప్తుంది. తాము నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆ సంస్థ అంటోంది. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు తమ సంస్థకు దొరకడం నిజంగా అదృష్టం అంటున్నారు సంస్థ నిర్వాహకులు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పద్మను సత్కరించారు. మాజీ గవర్నర్ తమిళిసై కూడా పద్మను అభినందించారు. అంతేకాకుండా లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కూడా పద్మ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని మర్యాదలు చేశారు. ఆపై ₹1,00,000 బహుమానంగా ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా సత్కరించింది. ఆమె పేరు మీద పోస్టల్ స్టాంపును కూడా రూపొందించి బహుమతిగా ఇచ్చింది. ₹1,00,000 విలువ చేసే నగలను తన నిజాయితీతో బాధితుడికి అందేలా చేసిన పద్మ గుణానికి ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. తమిళనాడు మొత్తం పద్మను దేవతగా చూస్తున్నారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారంటూ ఆమె చేసిన పనిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. పద్మ చేసిన పని స్ఫూర్తిదాయకంగా నిలిచిందంటూ అందరూ పొగుడుతున్నారు.